ఏ రకమైన మీరు విద్య మొదటి ప్రాధాన్యత అంటా ఉన్నారు. విద్యకి ఏ రకంగా మీరు ప్రాధాన్యత ఇవ్వబోతారు? అంటే మరమ్మతులు చేస్తారా? మరుగుదొడ్లను మంచిగా చేపిస్తారా? అద్భుతమైన స్కూల్‌లు కట్టిస్తారా? ఇంగ్లీష్ మీడియంని చేస్తారా? లేకపోతే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలను ఈ యొక్క తెలుగు మీడియంలోకి రావడానికి అంటే సారీ ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళలో రావడానికి మీరేమైనా కండిషన్స్ పెడతారా? పేరెంట్స్‌కి గవర్నమెంట్ ఉద్యోగులకు కండిషన్స్ పెడతారా? మీ పొలిటీషియన్స్ పిల్లలే చాలామంది ప్రైవేట్ స్కూళ్ళల్లో అటు పోయి వేరే వేరే దేశాలలో చదువుతా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొపిచ్చి ఇక్కడ చదివేటట్టు చేస్తారు. ఏం చేస్తారో తెలవాలి. ఇప్పుడు ఒక మాట నేను గతంలో కూడా గిదే అడిగినా ఇప్పుడు కూడా గిదే. ఎందుకంటే ఒక స్పష్టత లేకపోయినప్పుడు సందిగ్ధాలు 100 రకాల సందిగ్ధం అనేది మనకు ఉండిపోతాయి. అవి క్లారిటీ ఉండదు కదా. మామూలుగా ఊర్లో పేదోళ్ళు ఉన్నారనుకున్నాం. ఆ ఊరికి పెద్ద మనిషి ఉన్నాడు అనుకుందాం. ఆయనే పెద్ద మనిషి, ఆయనే జర ధనికుడు, అన్ని పరపతి పేరు కలిగినోడు అనుకుందాం. ఏమంటాడు? ఒక ఆయన వచ్చి తినడానికి తిండి లేదంటాడు. ఓ ఆయన వచ్చి వేసుకోనికి బట్టలు లేవయ్యా పెద్దవయ్యా అని ఆయన ఏదో బాధపడుతూ ఉంటాడు. ఇంకోటి వచ్చి వ్యవసాయం చేద్దామంటే నీళ్లు లేవని చెప్తాడు. ఒకడు వచ్చి నా పిల్లలకు మన చదువు లేదని ఎవరి బాధలు అలా ఆ ఊళ్ళో పెద్ద మనిషికి చెప్పుకుంటారు. ఆయనే పెద్ద మనిషి, ఆ ఊరికి ఆయన పెద్ద ఒక రాజు అనుకుంటారు. ఆయన ఏమంటా ఉండు, మీ అందరి కష్టాలు నేను తీరుస్తా అంటాడు. మీకు ఒక్కరికి సమస్య ఉండదని అంటా ఉండు. బట్ ఎట్లా తీరుస్తాడో చెప్తలేడు. ఎడ్యుకేషన్ నా ఫస్ట్ ప్రయారిటీ అంటాడు. చదువు కావాలని వచ్చిన ఆయన గురించి, బట్టలు కావాలని వచ్చిన ఆయన గురించి, మీకు కూడు గుడ్డ వసతి నేను కల్పిస్తా అంటున్నాడు. ఏ రకంగా చేస్తారో చెప్పట్లే, క్లారిటీ లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ అంటే వాడు ఏమనుకుంటుండు, అమ్మా మా అయ్య మా ఊరు పెద్దయ్య విద్యకే ప్రాధాన్యత ఇస్తా అన్నాడు, మా విద్యను అభివృద్ధి చేస్తా అన్నాడు అని మైకాల వాడు బతికిపోతా ఉన్నాడు. బట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు? ఏం చేయబోతా ఉన్నారు? మీ కార్యాచరణ ఏంటి? జనాలకు మీ విజన్ చెప్పినప్పుడు ఏమైపోతుందంటే, మీ కార్యాచరణ ఏముందో అది చెప్తే ఏమైపోతుందంటే ఒక నమ్మకం వస్తుంది, ఒక బిలీవ్ అనేది వస్తుంది. అందులో తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులు ఏమైనా ఉంటే వాళ్ళు సరిచేసి కూడా చెప్తారు. మీరు ఏం చేయాలనుకుంటారో జనాలకు చెప్పడంలో తప్పేం లేదు కదా. మీరు జనాలకు పనిచేయనికే వచ్చిండ్రు కదా, జనాలకు పనిచేయనికే కదా. మీరు పుష్పగుచ్చాలు ఇచ్చుకొని శాలువాలు కప్పుకొని కార్లల్లో తిరిగి ఊరేగనికి కాదు కదా. ఈ పదవి కావచ్చు, ఆ సీటు కావచ్చు, మీ కుర్చీ కావచ్చు, మీకున్న పవర్ కావచ్చు, జనాలకు ఏం పని చేస్తారో చెప్పాలి. ఆ చెప్పిన పనిని సక్రమంగా చేయాలి, వాళ్ళకున్న కష్టాలు తీర్చాలి. అందుకే ఆ కుర్చీ. కానీ దాన్ని చాయ్ బిస్కెట్లు తినడానికి, ఏసీ రూమ్లలో కూర్చొని చిట్చాట్లు చేయడానికి ఆ కుర్చీలను వాడుతూ ఉన్నారు. ఇవాళ దరిద్రం దౌర్భాగ్యం. మనం ఏం చేస్తాం కానీ ఇది కార్యాచరణ లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు మనం అంత పెద్ద మనిషిని కలిసినాం, పోయి ఇంత పెద్ద మనిషిని నువ్వు పోయి అంత పెద్ద మనిషిని కలిసినావు, ఒక స్టేట్మెంటు ఇవ్వాలి మీడియా మిత్రులు. ఈ రకమైన ప్రణాళిక నేను అనుకున్నా, ఈ రకంగా మహిళల కోసం నేను కష్టపడతా, ఈ రకమైన మహిళల కోసం నేను అభివృద్ధికి కృషి చేస్తా, క్లారిటీ ఉండాలా. నా రాష్ట్రంలో యువత కోసం నేను ఈ విధంగా అండగా నిలబడతా, యువత యొక్క భవిష్యత్తును బ్రతుకుని ఈ విధంగా నేను మారుస్తా, ఇది సో అండ్ సో సమ్ క్లారిటీ ఉండాలి కదా. ఎక్కడా లేదు. ఇవన్నీ ఏమంటే ఇవి ఎలక్షన్ ప్రచారంలో చెప్పే డైలాగులు అనమాట. ఇవి మహిళలకు అండగా నేనుంటా, యువతకు అండగా నేనుంటా, ఇవన్నీ కూడా డ్రామా, పొలిటికల్ డ్రామా అనమాట. అరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గదే చేసి అధికారంలోకి వచ్చినాక గదే చేసి ఏముంది ఇక. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అరే రాష్ట్రంలో ఇంకా ఎన్నికలే జరుగుతున్నాయా లేకపోతే నిజంగా ప్రభుత్వం వచ్చి పాలిస్తుందా అనే ఆ డౌట్, ఆ సందిగ్ధం అనేది ఉండిపోతుంది.